ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజీ తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఈ వంకాయలు చూడగానే నాకు ఈ పాటే గుర్తొచ్చిందండి. నా పాట ఎలా ఉందండి? బాలేకపోతే మాత్రం ఏమనుకోద్దు. బావుంటే మాత్రం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ బటన్‌ని ప్రెస్ చేయండి. మేము పెట్టే వీడియోస్ ప్రతీదీ మీకు నోటిఫికేషన్‌లో వచ్చేస్తుందండి. ముందుగా మనం గుత్తు వంకాయ కూరని ఎటువంటి మసాలా లేకుండా ఎలా వండుకుందామో చూసేద్దాం రండి. ఒక కూర పాత్రను తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసి మనం కడిగి పెట్టుకున్న వంకాయల్ని 4 ముక్కలుగా చీల్చి దాంట్లో వేసి బాగా ఫ్రై చేయాలండి. ఒక 50% మంచిగా ఫ్రై అయ్యాక దాన్ని తీసేసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి బాగా కలపాలండి. కలిపి ఒక 10 సెకండ్స్లో అది మంచిగా రోస్ట్గా అయిపోతుంది, దగ్గరికి అవుతుంది. దాంట్లోనే కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పసుపు వేసి బాగా తిప్పాలండి. అది కూడా దగ్గరికి అయిపోయేలాగా మూత పెట్టి కాసేపు ఉంచేయాలండి. ఉంచిన తర్వాత ముందుగా మనం తీసుకున్న టమాటా ముక్కలను దాంట్లో వేసి బాగా తిప్పి మూత పెట్టుకోవాలండి. చూడండి, మనం ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు ఎంత బాగా కుక్ అయ్యాయో చూడండి, మంచిగా ఫ్రై అయినాయండి. ఇవి మనం తీసి మళ్ళీ కర్రీలో వేసుకోవడమే. టమాటాలు ఉడికినాక మళ్ళీ ఒకసారి మూత తీసి చూడండి. 5 నిమిషాలు అయింది కదా. మూత తీసి చూసినాక బాగా కలిపి చూడండి. కలిపాక దగ్గరికి అవుతుందండి. మళ్ళీ ఒకసారి కలపండి. దాంట్లోనే కొంచెం ఉప్పు వేసి రుచికి తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి. కారం వేసి బాగా కలిపి పెట్టుకోండి. కలిపి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన వంకాయలు కూడా తీసుకొని దాంట్లో వేసేయాలండి. కర్రీలో వేసేయాలి. దగ్గరికి అయిపోయింది చూడండి. ఆ కర్రీలో వేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుంటే ఆ ఉడికిన టమాటాలు ఈ వంకాయలకి ఉప్పు కారం ఎక్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. వంకాయ కూర చాలా టేస్టీగా అవుతుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా చేసుకొని చూడండి. తొందరగా అయిపోతుంది. వంకాయ కూర రుచిగా ఉంటుంది, మసాలాలు లేకుండా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ అండి, షేర్ చేయండి. ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.